హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీట్రూట్తో ఇంట్లోనే లిబామ్ ఎలా రెడీ చేసుకోవాలో 2 మెథడ్స్లో చూపిస్తానండి. ఇక్కడ నేను 2 బీట్రూట్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని గ్రైండర్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని మొత్తం కూడా జ్యూస్ని ఇలా తీసుకోవాలి ఒక బౌల్లో. ఇలా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ చేయాలండి. డబుల్ బాయిలింగ్ కోసం వేరొక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మనం సోప్ మేకింగ్ ఎలా చేస్తామో అదే విధంగా. ఇది డైరెక్ట్గా ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి లిబామ్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి. వాటరీగా అయిపోతుంది మొత్తం కూడా ప్రిపేర్ చేశాక కూడా. సో మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని బాగా హీట్ చేసుకొని ఇందులో వాటర్ కంటెంట్ తగ్గాక ఇలా హాఫ్ అయిపోయాక ఇందులోంచి ఇంకొక హాఫ్ తీసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మనం 2 మెథడ్స్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మెథడ్ కోసం ఈ విధంగా సగం తీసి పక్కకు పెట్టాను. ఇందులో వ్యాజ్లైన్ యూజ్ చేస్తున్నానండి నేను. చిన్న వ్యాజ్లైన్ డబ్బా తీసుకొని మొత్తం కూడా ఇందులో యాడ్ చేశాను. ఇదంతా కరిగి ఇందులో కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఎందులో అయినా ప్లాస్టిక్ సీసా అయినా గాజు సీసా అయినా మీ దగ్గర ఏది ఉంటే అందులో స్టోర్ చేసుకోండి. ఈ విధంగా తీసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. కానీ దీన్ని మధ్యలో మనం ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేయాలండి, లేదంటే వ్యాజ్లైన్ అంతా కూడా గడ్డగడుతుంది. వేరొక మెథడ్ వచ్చేసి నెయ్యితో చేస్తున్నానండి. మిగిలిన హాఫ్ వచ్చేసి వేరొక బౌల్లో తీసుకొని ఇందులో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఆవు నెయ్యి ఉన్నా పర్లేదు, లేదంటే ఇంట్లో గేదె నెయ్యి ఉన్నా పర్లేదండి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి నేను ఇక్కడ 2 స్పూన్స్ యూజ్ చేస్తున్నానండి. మిగిలిన హాఫ్ బీట్రూట్ రసంలో ఈ విధంగా 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా చిక్కబడింది. చూసారా, మొత్తం కూడా దగ్గరికి అయిపోయింది జ్యూస్ అనేది. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారాక దీన్ని కూడా వేరొక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇలాంటివి చిన్నవి ఏవైనా బాక్సెస్ ఉంటే అందులో స్టోర్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేశాక నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి, అంతే, ఎక్కువసేపు పెట్టట్లేదు. ఇది కలర్ అనేది జెన్యున్గా ఆటోమేటిక్గా కలర్ ఉంటుందండి. బీట్రూట్ మనకి ఎలా అయినా సరే కలర్ వస్తుంది, దాంట్లో మనకి డౌట్ ఏం లేదు. బట్ ఇది స్టోర్ చేసుకొని మనం ఎక్కడికైనా జర్నీలో వెళ్ళేప్పుడైనా అవుట్ ఆఫ్లో ఎప్పుడైనా యూస్ చేయొచ్చా అంటే అలా మాత్రం మనం యూస్ చేయలేమండి. ఇది 100%. ఎవరైనా ఇలా చెప్తారో లేదో తెలియదు, బట్ ఇది మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. లిప్స్ కూడా కలర్ వస్తాయి, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అందులో నో డౌట్. బట్ దీన్ని జర్నీస్లో మనం తీసుకెళ్ళొచ్చా, మనతో పాటు దీన్ని కూడా క్యారీ చేయొచ్చా అంటే ఇంపాసిబుల్ అండి. ఇది మెల్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం యూజ్ చేసే ఫ్యాట్స్ అనేవి మనకు తొందరగా ఇవి మెల్ట్ అయిపోయాయండి. రెగ్యులర్గా మనకి లిప్స్టిక్ లిబామ్లలో కంపెనీస్లో యూజ్ చేసేవి కాదు కాబట్టి వీటిని మనం క్యారీ చేయలేము. ఈ 2 కూడా కలర్ వస్తాయి, మనం ఇంట్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కెమికల్స్ లేకుండా పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు, బట్ క్యారీ చేయలేము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.